60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 23/5/2025 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది? పాజిటివ్లో క్లోజ్ అయింది. ఆ పాజిటివ్ ఏంటిదో చూద్దాము. బీఎస్సీ సెన్సెక్స్ 769.09 పాయింట్లు. ఏవైతే బీఎస్సీ సెన్సెక్స్ ఉందో 30 కంపెనీలు, 29 కంపెనీలు ప్లస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. ఒక్క కంపెనీ తప్ప, అది ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇక మన పని ఏంటిది? ఏవైతే ఉన్నాయో ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు పడుతుంది. కానీ మన ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకు అనే దానికి ఇన్ఫ్లేషన్ తగ్గింపు, అంటే ఇన్ఫ్లేషన్ తగ్గటం, వడ్డీ రేట్లు తగ్గటం, తర్వాత ఈ అమెరికాలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక న్యూస్ తోటి మన మార్కెట్ల మీద ఆ ఎఫెక్ట్ పడటం. అయితే నిన్న పడటానికి రీజన్ ఏంటిది అంటే ఎఫ్ఐఐలు అమ్మటం. ఎఫ్ఐఐలు అమ్మినప్పుడు కూడా మార్కెట్లు పడటం జరుగుతుంది. వరల్డ్ మార్కెట్లు పడ్డా, ఎఫ్ఐఐలు అమ్మినా మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ తెల్లారి మామూలుగా బౌన్స్ బ్యాక్ అవ్వటం, పడ్డం అనడానికి మళ్ళీ అంత పాయింట్లు పెరగటం. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే ఇట్లా సెక్టార్ వైజ్ అనమాట. ఓవరాల్గా సెక్టార్లు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే ఇక్కడ మనం క్లిక్ చేస్తే అన్ని సెక్టార్లు ఇవాళ పర్ఫార్మెన్స్ ఓన్లీ ఫార్మా సెక్టార్ తప్ప హెల్త్ కేర్ ఒకటి, ఫార్మా ఒకటి. హెల్త్ కేర్ కొంచెం న్యూట్రల్లో ఉంది, 0.01 ఉంది. ఇక ఫార్మా వరకు కొంచెం మైనస్లో 0.41. ఇవాళ కన్జ్యూమర్ గుడ్స్ బాగా లీడింగ్లో రావటం జరిగింది. మన పని ఏంటిది అంటే ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ సెక్టారు ఒకరోజు ఏ సెక్టార్ అయితే బాగుంటుందో, ఇవాళ కన్జ్యూమర్ గుడ్స్ బాగా ఉందనుకోండి సెక్టారు, కన్జ్యూమర్ గుడ్స్ మీద మనం క్లిక్ చేస్తే కన్జ్యూమర్ గుడ్స్కి సంబంధించిన లిస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. ఈ కన్జ్యూమర్ గుడ్స్ ఏవైతే బాగా పెరిగినాయో, మళ్ళీ మనం ఫార్మా సెక్టార్ కనుక క్లిక్ చేస్తే ఫార్మా సెక్టార్ ఏవైతే ఉన్నాయో అవి మైనస్లో ఉన్నాయి. మన పని ఏంటిదంటే ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి, కొన్ని వస్తున్నాయి, ఇంకా రావాల్సినవి చాలా వేలల్లో ఉన్నాయి. మన పని ఏంటిది? ఏ సెక్టార్లో ఏదైతే లీడింగ్ ఉందో, ఎందుకు పెరిగింది అనేది రిజల్ట్స్ చూడాలి. ఇప్పుడు సపోజ్ ఫార్మా సెక్టార్ వీక్ ఉంది. ఫార్మా సెక్టార్ వీక్ ఉంది అంటే ఆ సెక్టార్లో ఏవైతే ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఫార్మాలో, ఈ కంపెనీలన్నీ కూడా మనం ఏం చేయాలి? ఏదైతే నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ బాగా పెరిగిందో చూసుకొని, అది కనుక ఇప్పుడు డౌన్ అయినప్పుడు కొనుక్కోవాలి. ఎప్పుడైనా కానీ మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ ఉన్నాయి కూడా పడతాయి. మన పని ఏంటిది? వాల్యూ ఉన్నాయి గుర్తుపట్టి మార్కెట్ పడ్డప్పుడు చీప్లో దొరుకుతాయి అనమాట, అంటే తక్కువలో దొరుకుతాయి, అప్పుడు మనం కొనుక్కోవాలి. మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు కన్జ్యూమర్ గుడ్స్ ఉంది, కన్జ్యూమర్ గుడ్స్ బాగా పెరిగింది ఇవాళ, అంటే ఏదైతే రిజల్ట్స్ బాగా వచ్చినాయో, రిజల్ట్స్ వచ్చినప్పటికంటే ఆ సెక్టార్ మూమెంట్ వచ్చినప్పుడు ఆ షేర్ కూడా మూమెంట్ వస్తుంది, అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. మన పని అది. ఇకపోతే ఇక రెండోది, ఇప్పుడు ఈరోజు ఏదైతే ఉందో బీఎస్సీ 769.09, ఎన్ఎస్సి వచ్చి 243.45 పాయింట్లు పెరగడం జరిగింది. 0.95, 0.99, అంటే నియర్లీ 1% పెరగడం జరిగింది. మన పని ఏంటిదిగా? ఏ సెక్టార్లు పెరుగుతున్నాయి, ఏ షేర్లు పెరుగుతున్నాయి, అవి టాప్ గెయినర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు బీఎస్సీలో టాప్ గెయినర్స్ వచ్చి ఫస్ట్ ఎటర్నల్, తర్వాత పవర్ గ్రిడ్, ఐటీసీ, ఇవి అనమాట. అంటే మనం ఇప్పుడు ఏవైతే కన్జ్యూమర్ గుడ్స్ అనుకున్నామో ఆ సెక్టారు ఫస్ట్ ఉంది, సెకండ్ పవర్ సెక్టారు, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జంప్షన్ సెక్టారు, ప్రైవేట్ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్, ఇట్లా ఏదైతే ఉందో మనం స్టెప్ బై స్టెప్ అనమాట. హైయెస్ట్ ఉంది కన్జ్యూమర్ గుడ్స్. మనం ఇక్కడనే టాప్ గెయినర్స్ చూడొచ్చు, ఏవేవైతే ఉన్నాయో ఎందుకు పెరిగినాయి అనేది. ఇప్పుడు టాప్ గెయినర్స్కి వెళ్ళి మళ్ళీ మోర్ గెయినర్స్ కానీ క్లిక్ చేస్తే హైయెస్ట్ ఏదైతే ఉందో ఇవాళ హోనాసా వచ్చింది కన్జ్యూమర్, మన మమా ఎర్త్ అనమాట. రిలయన్స్ పవర్ ఒకటి, ఈ మధ్య రిలయన్స్ పవర్ వచ్చి టర్న్ అరౌండ్ అవ్వటం జరిగింది, అంటే లాస్లోంచి ప్రాఫిట్లోకి రావడం జరిగింది. కాబట్టి ఇవాళ 16% పెరిగిండు అతను, ఏది రిలయన్స్ పవర్ కంపెనీ. తర్వాత వీనస్ పైప్స్, ట్యూబ్స్, ఇవి చూడాలి మనం. ఏది money.rediffకి వెళ్ళి మనం గ్రూప్ ఏ ఇట్లా చెక్ చేయొచ్చు. ఇక మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ ఎన్ఎస్సి కూడా క్లిక్ చేస్తే ఎన్ఎస్సిలో మనం ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు సేమ్ అదే. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే చూసినామో అవే సెక్టార్స్ అవే ఉంటాయి అన్నమాట. మన పని ఏంటిది? ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేస్తే ఎన్ఎస్సి హోమ్ పేజీలోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కనపడతాయి. ఎన్ఎస్సి హోమ్లోకి వెళ్తే ఈ ఎన్ఎస్సి హోమ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈరోజు పాజిటివ్ 2947 కంపెనీలు మొత్తం ట్రేడ్ అయితే, అలా అడ్వాన్సెస్ 1731 కంపెనీలు, డిక్లైన్స్ 1132, అన్చేంజ్ 84 కంపెనీలు. ఇక మన పని ఏంటిదిగా?
ఎన్నైతే అంటే ఎప్పుడైనా కానీ అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది 2947లో అడ్వాన్సెస్ 1731, డిక్లైన్స్ 1132. అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే మార్కెట్ పాజిటివ్, డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మైనస్లో ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అంటే మార్కెట్ ఫాల్. రెండు ఈక్వల్ ఉంది అంటే మార్కెట్ ఫ్లాట్గా ఉన్నట్టు. అన్చేంజ్ 84, 52 వీక్స్ 50 కంపెనీలు 52 వీక్ హైలో ఉన్నాయి. లోలో 17 కంపెనీలు, అప్పర్ సర్క్యూట్లోకి 93 కంపెనీలు పోయినాయి, లోయర్ సర్క్యూట్లోకి 48 కంపెనీలు పోయినాయి. మనం అప్పర్ సర్క్యూట్లోకి ఉండాలి, మన షేర్లు అప్పర్ సర్క్యూట్లోకి పోవాలి అంటే మార్కెట్ బాగా పడ్డప్పుడు వాల్యూ ఉన్న షేర్స్ని చూసుకొని 20% అప్పర్ సర్క్యూట్ ఉండాలి, ఏది దాని లిమిట్. రెండోది ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి. అక్కడ మనము ఈ అప్పర్ సర్క్యూట్ పోయే అవకాశాలు ఉంటాయి. మనము ఈ అప్పర్ సర్క్యూట్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూడొచ్చు, ఏమేమి ఉన్నాయి అప్పర్ సర్క్యూట్కి వెళ్ళినాయి, ఇక్కడ కిందికి వెళ్ళినా ఉంటాయి. లేదు ఇవన్నీ ఎందుకులే అనుకుంటే సింపుల్గా గూగుల్కి వెళ్ళి అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ అని కొడితే వచ్చేస్తుంది మనకి. అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ టుడే అని కొట్టేస్తే ఏ వెబ్సైట్లో ఉందో అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఇంకో డైలీ అప్పర్ సర్క్యూట్ ఇవన్నీ అనమాట. లేదు అనుకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడనే మనకి మనీ కంట్రోల్కి వెళ్ళినా మీకు ఓన్లీ బయ్యర్స్ ఉంటాయి, అప్పర్ సర్క్యూట్ అంటాం. ఇక్కడికి వెళ్ళి అట్లా కూడా దొరుకుతుంది. లేదు మార్కెట్స్ క్లిక్ చేసి మీకు ఈ మార్కెట్లోకి వెళ్ళి ఆల్ స్టార్ట్స్ అని ఉంటుంది వర్డ్. ఇక్కడ ఆల్ స్టార్ట్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక కాలం ఉంటుంది. ఈ కాలం క్లిక్ చేస్తే మనకి ఇది ఓన్లీ బయ్యర్స్ అంటే అప్పర్ సర్క్యూట్కి పోయినాయి, ఓన్లీ సెల్లర్స్ అంటే లోయర్ సర్క్యూట్కి పోయినాయి. మోర్ క్లిక్ చేయాలి. మోర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఓన్లీ బయ్యర్స్, ఎన్ఎస్సి, బిఎస్సి ఇవన్నీ 20% అపోలో పైప్స్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ పోయింది. క్రెడో బ్రాండ్స్ అప్పర్ సర్క్యూట్, సిగ్మా అనమాట. అయితే ఇవన్నీ కూడా హొనాసా ఇప్పుడు అనుకుంది, అది మామా ఎర్త్. ఇట్లా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఏం చేయాలంటే డైలీ కనుక మీరు హోంవర్క్ చేసి అబ్జర్వ్ చేసి ప్లాన్ చేసి రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, అవి మనము చూడాలి. ఒకవేళ ఇవాళ అపోలో పైప్స్ ఎందుకు పోయిందో చూద్దాం. ఇక్కడే మనము స్క్రీన్ డాట్కి వెళ్ళి అపోలో పైప్స్ క్లిక్ చేయాలి. అపోలో పైప్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఈ అపోలో పైప్స్ రిజల్ట్స్ ఎట్లుందో చెక్ చేయాలి. ఈ రిజల్ట్స్ ఎట్లుందో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రిజల్ట్స్ బాగలేవు, కానీ షేర్ మాత్రం ఇవాళ అప్పర్ సర్క్యూట్ పోయింది. ఇక్కడ చూడాలి చార్ట్కి వెళ్తే ఇక్కడ చూడండి ఒక్కసారి గ్రాఫ్ ఇక్కడ పైకి చూపిస్తుంది, పీర్స్కి వెళ్తే మీకు చూపిస్తుంది. ఈ వీటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతెంత పెరిగినాయి ఏందో చూడొచ్చు మనం. ఇక మన పని ఏంటిది అంటే ఏదైతే వాల్యూ ఉన్నాయో అది గుర్తుపట్టాలి మనం. వాల్యూ ఉన్నాయి కనుక మనం చూస్తే ఒక రోజు పడ్డా మళ్ళీ ఓవరాల్గా మనకి పెరిగే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ అయితే ఈరోజు ఓవరాల్గా 769 పాయింట్లు పెరిగింది. మన మార్కెట్లో ఓకే పాజిటివ్. రేపు ఎల్లుండి శని ఆదివారం సెలవు ఉంది. మళ్ళీ మండే రోజుకి ఈరోజు మనం ఏం చేయాలి, మండే రోజు పెరగదా అనేది మనం చూడాలి. ఎలా చూడాలి అంటే మీరు మనీ కంట్రోల్కి వెళ్ళాలి. మనీ కంట్రోల్కి వెళ్ళి మార్కెట్స్ మీద క్లిక్ చేయాలి. మార్కెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ అని ఉంది వర్డ్, దాన్ని క్లిక్ చేయాలి. ఈ గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేస్తే ఈ గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు ఈరోజు రాత్రికి డౌ జోన్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మామూలుగా మైనస్ చూపిస్తుంది. మీరు మండే మార్నింగ్కి అంటే ఫ్రైడే నైటు, సాటర్డే సండే, మండే మార్నింగ్కి ఏదైతే ఉందో ఈ గ్లోబల్ మార్కెట్లు ఈరోజు అమెరికా మార్కెట్లు ఎలా క్లోజ్ అయిందో చూడాలి. తర్వాత ఈ గిఫ్ట్ నిఫ్టీ అని ఉంటుంది ఒకటి, ఈ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది ఇప్పుడు. అయితే మండే మార్నింగ్ ఎంత ఉందో చూడాలి, అది మెయిన్ అనమాట. ఆ గిఫ్ట్ నిఫ్టీనే ఎన్ఎస్సి మంది. అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇవన్నీ ఉంటాయి. నిక్కీ అంటే జపాను, స్ట్రైట్ టైమ్స్, హాంకాంగ్, తైవాను, కోస్పి, జకర్తా, చైనా, ఇవన్నీ ఎక్స్చేంజ్లు అనమాట. ఏషియన్ మార్కెట్స్ ఏవైతే మండే మార్నింగ్ కనుక ప్లస్లో కనుక ఉంటే అంటే మనకంటే ముందు తెల్లారుతాయి అవి 7 గంటలకే. అందుకని 7 గంటలకు కనుక మనం చూసి ఈ గిఫ్ట్ నిఫ్టీ కనుక మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ కనుక ఎన్ని పాయింట్లు ప్లస్లో కనుకుంటే ఇంటూ 3.3 టైమ్స్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 24,883, మనం ఏం చూడాలి 24,883, బిఎస్సి వచ్చి 81,721, బిఎస్సి 81,721 డివైడెడ్ బై ఎన్ఎస్సి 24,000 చిల్లర ఏదైతే ఉందో బాగారిస్తే 3.35 రెట్లు వస్తుంది. అంటే ఎన్ఎస్సికి బిఎస్సికి, బిఎస్సి సెన్సెక్స్ని ఎన్ఎస్సి
నిఫ్టీ పెట్టి బాగా అరిస్తే 3.3935 రెట్లు వస్తుంది. అంటే ఏంది, నిఫ్టీ కనుక 100 పాయింట్లు పెరిగితే 335 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పెరుగుతుందని అర్థం. ఇలా మనము ప్రతిరోజు డైలీ మార్కెట్ పెరుగుద్దా తగ్గుద్దా అంటే, సపోజు ఇప్పుడు మనం శుక్రవారం కాబట్టి మార్కెట్ అయిపోయింది, శని ఆదివారం సెలవు, మండే మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే, మండే మార్నింగ్ మీరు చూసి చూడగలిగితే చాలు, అంతే. పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. అయితే ఇది ఎప్పుడు కూడా కావాలని లేదు, మిస్ మ్యాచ్ అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఓపెనింగ్ ఒక మాదిరి ఉంటుంది, మళ్ళీ ఉంటుంది. ఇవాళ మార్కెట్ వచ్చి ముందు గ్యాప్ డౌన్ అయింది, తర్వాత ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. నిన్న అంటే ఒకరోజు పాజిటివ్లో ఓపెన్ అవుతుంది, తర్వాత పడిపోద్ది, మైనస్లో ఓపెన్ అవుతుంది, తర్వాత ప్లస్లో క్లోజ్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా మనం ఇంకో వీడియోలో మీకు అవన్నీ చెప్తాను. మార్కెట్ అది వాళ్ళ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఓకే, ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్. రెండోది, మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే మీరు దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే, కంటెంట్ కూడా మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనము ఎలా అనేది డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.